మీకు తెలుసా, రాముడి కోదండం నుండి కర్ణుడి విజయ ధనస్సు వరకు ఈ ధనస్సులు కేవలం ఆయుధాలు కాదు, దేవతల శక్తికి ప్రతీకలు. ఇలాంటి శక్తివంతమైన ధనస్సుల వెనుకకున్న కథ తెలుసుకోవాలా? అయితే ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మన పురాణాల్లో ఈ 5 అత్యంత శక్తివంతమైన ధనస్సులు మాత్రమే ఎందుకు ప్రత్యేకమైనవో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది శ్రీ మహావిష్ణువు యొక్క సారంగ ధనస్సు. ఇది విశ్వాన్ని రక్షించడానికి ఉపయోగించినది. రెండవది శ్రీరాముడి కోదండం. ఈ ధనస్సు కోట్లాది మంది రాక్షసులను సంహరించినది. మూడవది అర్జునుడి గాండీవం. మహాభారత యుద్ధంలో అర్జునుడి విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. నాలుగవది కర్ణుడి విజయధనస్సు. ఇది అత్యంత శక్తివంతమైన ధనస్సు. కేవలం నిర్దిష్ట వ్యక్తులు మాత్రమే దీన్ని ఉపయోగించగలరు. ఐదవది పరమేశ్వరుడి వజ్రాయుధ ధనస్సు. ఈ ధనస్సు బ్రహ్మాండాన్ని మించిన శక్తిని కలిగినది. అయితే ఫ్రెండ్స్, ఈ 5 ధనస్సులో మీకు నచ్చినది ఏది? రాముడి కోదండమా, కర్ణుడి విజయధనస్సా, లేక అర్జునుడి గాండీవమా? ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ అండి. నెక్స్ట్ వచ్చే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానికోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ అండి. నేనంటే ఇష్టమైతే ఒక కామెంట్ చేయండి.